అంటే ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పింది కూడా అదే. నిన్న మీటింగ్ పెట్టింది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పెట్టారు. ఇంకా సందర్భం లేకపోయినా ఇంకా వివేకం పెదనాన్న కేసు గురించి కూడా ఆ మీటింగ్లో చాలాసేపు ఈయన ఎమ్మెల్యే ప్రస్తావించినాడు, ముఖ్యమంత్రి ప్రస్తావించినాడు. ఇంకా వాళ్ళకి ఏది కాదేది కవితకు అనర్హం అన్నట్టు సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు అసలు అంటే ఈ సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు ఇంకా టేప్ రికార్డర్ ఆన్ చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పిందే చెప్పి ఇప్పటికీ కొన్ని వేల సార్లు మాట్లాడి ఉంటాడు. అంటే ఇంకా రాజకీయ మైలేజ్, ఇంకా పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఇలా భగవంతునికి అన్నీ తెలుసు, వాస్తవాలు తెలుసు. ఖచ్చితంగా భగవంతుడు మంచోళ్ళకు మంచి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంతకాలం పాటు ఇలా కాలం జరిగినా కూడా అంతిమంగా వీళ్లకు గుణపాఠం మాత్రం తప్పకుండా భగవంతుడు నేర్పిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున సాగునీటి విషయంలో కూడా చాలా కామెంట్స్ చేసినాడు. నిజానికి జమ్మలమడుగులో ఉండి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, వైఎస్ఆర్ జిల్లాలో ఉండి చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు చరిత్ర తెలుసుకో. మామూలుగా మైలవరం కావచ్చు, చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, ఈ రెండు కూడా తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో సబ్ సిస్టమ్స్లో చివరి రెండు సిస్టమ్స్, ఒకటేమో చిత్రావతి, రెండేమో మైలవరం. తుంగభద్ర నుంచి మనకు అర్ధ టీఎంసీ, 1 టీఎంసీ నీళ్ళు వస్తే గగనం. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి తేవాలా, ఈ జిల్లాకి తేవాలని చెప్పి కలలుగన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, పనులు చేయించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే వాస్తవానికి మీ అందరికీ తెలుసు, గండికోట డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ చంద్రబాబు నాయుడు గారు గండికోట డ్యామ్ను 26 టీఎంసీల డ్యామ్ అయితే ఆ డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ దాన్ని 6 టీఎంసీలకు కుదిస్తూ జీవో ఇష్యూ చేసిన మాట మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 6 టీఎంసీలకు కుదించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాన్ని 27 టీఎంసీల రిజర్వాయర్గా దాన్ని మళ్ళా జీవో రీఇష్యూ చేసి పెద్ద ఎత్తున ఆయన హయాంలో పనులు చేయించి గండికోటకు నీళ్లు తెచ్చారు. గండికోట నుంచి సిపిఆర్కి లిఫ్ట్ వేయించారు. గండికోట నుంచి మైలవరానికి నీళ్లు తీసుకుంటున్నాం, గండికోట నుంచి పైడిపాలెనికి తీసుకుంటున్నాం, సర్వారాయ సాగర్ తీసుకుంటున్నాం, వామికొండకు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కృష్ణా నీరు వచ్చినాయంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలువ. ఆ తర్వాత గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీరు ఒక్కసారి చూస్తే మనం 10 టీఎంసీల నీరును కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించి గండికోటలో 27 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దానికి జగనన్న ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించింది. కాబట్టి 27 టీఎంసీల నీళ్లు గండికోటలో మనం జగనన్న హయాంలో నిల్వ చేసుకోగలిగినాం. అదే సిబిఆర్లో కూడా చిత్రావతి రిజర్వాయర్లో కూడా ఏ రోజు కూడా 5 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగనన్న ప్రభుత్వంలో 270 కోట్ల రూపాయలు వెచ్చించి 4 గ్రామాల R&R చేసి సిబిఆర్లో కూడా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కోసము 400 కోట్ల రూపాయల పైగా వెచ్చించింది జగనన్న ప్రభుత్వము. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మేలు ఇవన్నీ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అబద్ధాన్ని ఎన్ని వందల సార్లు చెప్పినా, ఆదినారాయణ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దూషించినా అవాస్తవం వాస్తవం కాదు, వాస్తవం అవాస్తవము కాదు. కాబట్టి ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షణని రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు.
అటువంటి భయస్థుడు నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలేదు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈరోజు ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం పీకలేకపోయినారంటే వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలే. ఆయన హరాస్ చేయాలన్న ఆలోచన ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు. వాస్తవం. ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా చెప్పింది కూడా అదే. నన్ను ఏం పీకలేకపోయినారంటే మేము హరాస్ చేయాలని మేము అనుకుంటే కదా, మేము ఏ రోజు ఆదినారాయణ రెడ్డిని హరాస్ చేయాలనుకోలే మేము అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టే ఆయన ఈరోజు ఇంత విరవీగి మాట్లాడుతున్నాడు. కానీ భవిష్యత్తులో ఈ మాటలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంటే ప్రతి ప్రభుత్వం వస్తుంది, శంకుస్థాపన చేస్తున్నారు, ప్రజాధనం దాదాపు వేల కోట్లలో వెచ్చిస్తున్నారు. ఇంతవరకు ఈ పరిశ్రమ వస్తాదా రాదా అని చెప్పి చాలా మంది యువత కూడా ఒక అపోహలు. మొత్తానికి ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ వస్తాదంటారు. డెఫినెట్గా జేఎస్డబ్ల్యూ జిందాల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు 2023లో మనకు శంకుస్థాపన జరిగిందో, ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మనం పర్యావరణ అనుమతులు ఇచ్చినాం, సిఎఫ్ఈ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన అనుమతులు ఇచ్చినాం, 640 ఎకరాల భూమి సేకరించి ఇచ్చినాము, 2 టీఎంసీల నీళ్లు కేటాయించినాము, 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు పిలిచి పనులు కూడా 60-70% పూర్తి చేయించినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, పర్మిషన్స్, అనుమతులు అన్నీ జగనన్న ప్రభుత్వం గతంలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు పనులు కూడా నిన్న పునర్ప్రారంభించారు. కాబట్టి డెఫినెట్గా మేము కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ విష్ఫుల్ దట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డెఫినెట్గా ఇది రియాలిటీగా, అంటే ఉక్కు పరిశ్రమ అనే కళ తప్పకుండా సాకారం అవుతుందన్న విశ్వాసం సంపూర్ణంగా మా అందరిలో కూడా ఉంది. ఒకటి మా ఊర్లో పెట్టుకున్నాం, మేము కూర్చుకుంటే తప్పేంటనే భావన ఒకటి. ఇంకోటి ఏమంటున్నా గాలి వచ్చింది కొట్టుకోపోయింది. ఎలా చూడాల్సింది అన్న గాలి మా హవా వచ్చింది అంటే ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు. ఏంది ఆ విగ్రహాన్ని ఆ మాదిరి ధ్వంసం చేయించింది తానేనని చెప్పి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ పోలీసులు ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా రాబోయే జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేసే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి పారిపోతావో పారిపోవు.